మనం కుర్బానీ చేస్తున్నాము కదా, అసలు మనం కుర్బానీ ఎందుకు చెయ్యాలి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే జాగ్రత్తగా తెలుసుకోండి. హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం అనే ప్రవక్తకి అల్లాహ్ నుండి ఆజ్ఞ వచ్చింది, నీ కుమారుడు అయిన హజరతే ఇస్మాయిల్ వారి యొక్క కుర్బానీ నాకు కావాలి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ పొంది ఆయన యొక్క కుమారుని బలి ఇవ్వడానికి ఆయన మెడ మీద కత్తి పెట్టిన తర్వాత ఈ యొక్క దృశ్యం అల్లాహ్కు ఎంతోగానో నచ్చింది. వెంటనే హజరతే జిబ్రాయిల్ అనే దేవదూతతో అల్లాహ్ ఆ యొక్క స్థానంలో స్వర్గం నుండి పోతును పంపించినాడు. పోతు యొక్క కుర్బానీ అనేది పూర్తి అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరియు ప్రళయం వరకు ఇది హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయాన్ని అల్లాహ్ తన యొక్క విశ్వాసులపైన వాజిబ్ చేశాడు. అదే విధంగా చూసినట్లయితే ఇది ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత కూడా. కావున స్తోమత ఉన్న ప్రతి విశ్వాసి కుర్బానీ చేయండి. ఇది బాధ్యతతో కూడిన పని.